స్ట్రెస్ అనేది మన ఆరోగ్యాల మీద ఎంత తీవ్ర ప్రభావం చూపిస్తుందో చెప్పడానికి రీసెంట్గా జరిగిన ఒక తమాషా ఇన్సిడెంట్ చెప్తాను. మొన్న మధ్య ఒక మదరు సన్ను నా దగ్గరికి వచ్చారు. అతను కొంచెం మ్యారేజ్ వయసైనా మ్యారేజ్ అవ్వలేదు, చాలా విపరీతమైన ప్రెషర్లో ఉన్నాడు. అతను ఏంటంటే అతని సమస్య ఒళ్ళంతా భయంకరమైన సురియాసిస్ ఎగ్జిమాతో టాప్ టు బాటమ్, అంటే సురియాసిస్ వచ్చిన వాళ్ళు కూడా చూస్తే జడుసుకునేంత దీంతో ఉన్నాడు. ప్లస్ ఒబేసిటీ అన్నీ ఉన్నాయి. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే డాక్టర్లు అసలు లైఫ్ లేదు, ఇంతే, ఇది తగ్గదు, ఇది ఎలా తగ్గుతుంది, ఇంత క్రానిక్ తగ్గవు అని చెప్పడంతో సోషల్ ఇన్సల్ట్ ఒకటి, వీటన్నిటి కారణంగా ఏంటంటే వాళ్ళ హ్యూమిలేషన్ గురయ్యి అసలు హోప్ లేదు. ఆయన వైద్య రంగంలోనే పనిచేస్తాడు, ఆయన కూడా మంచి ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ ఏ హోప్ లేక చాలా డిప్రెషన్తో కుంగిపోయారు. నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను చాలా బలంగా కౌన్సిలింగ్ ఇస్తాను. ముందు నా దగ్గర ఇదేంటంటే పేషెంట్ రాగానే ధైర్యం చెప్తాను. ధైర్యం అంటే అబద్ధం చెప్పవసలా, నిజం నుంచే ధైర్యం వస్తుంది, ధైర్యం చెప్తాం. నా కౌన్సిలింగ్ కూడా మీకు తెలుసు, చాలామంది తెలిసే ఉంటుంది. చాలా బలంగా చెప్తాను, అది ఎలా తగ్గుతుంది, అతను ఎలా ఉండబోతున్నాడు. నేను బలంగా ఎక్కించేటప్పటికి నేను మాట్లాడుతూ ఉండగానే ఆ మదర్ అండ్ సన్ను ఎమోషన్తో వాళ్ళు అసలు కళ్ళ నీళ్ళు పెట్టేశారు. అంటే అప్పటిదాకా వాళ్ళు విన్నది వేరు. ఒక హాస్పిటల్కి వెళ్తే ఉండే వాతావరణం ఏంటంటే ఇది ఎడ తగ్గుద్ది, నీ లైఫ్ లాంగ్ ఎలా ఉంటుంది, మందులు వాడుకో, స్టెరాయిడ్లు వాడుకో. అతను మెడికల్ ఫీల్డ్లో, స్వయంగా ఫార్మా ఫీల్డ్లో ఉన్నాడు. ఆ స్టెరాయిడ్లు వాడితే శరీరానికి ఏం మందులు జరుగుతుందో అతను తెలుసు. సో వాళ్ళు రాసిచ్చిన మందులు ఎంత చెత్తయో కూడా ఆయన తెలుసు. సో ఆ చెత్త మూలాన తగ్గకపోగా పెరుగుతుందని తెలుసు. అది ఆల్రెడీ పెరిగిన అనుభవాలు కూడా ఉన్నాయి. సో ఇంత డిప్రెషన్ ఉన్న టైంలో నా దగ్గర టెస్ట్ మూలు చూడటం, ప్లస్ నా గురించి చెప్పిన వాళ్ళు వినటం, నా కౌన్సిలింగ్ విని నా క్లాసెస్ కూడా అటెండ్ అయినట్టున్నారు. ఆ సబ్జెక్ట్ అంతా ఏ సైన్స్ అంతా అర్థమైన తర్వాత వాళ్ళు చెప్పాలంటే ఒక రకంగా మొహంలో అక్కడే లైటింగ్, నేను లైట్లు కూడా అర్పించిన పర్లేదు అనిపించింది. అంత లైటింగ్ వచ్చేసింది వాళ్ళకి. సో అయిపోయింది, 3 డేస్లో మొదలు పెడతాం సార్ అని చెప్పాడు. డైట్ మొదలు వెళ్ళారు. సరిగ్గా 2 డేస్లో తర్వాత కొన్న గ్యాప్లో నా దగ్గరికి వచ్చాడు. అసలు చూస్తే ఆ మనిషి సార్ చూడండి సార్ అని చెప్పి చాలా ఆనందంతో వెళ్ళిపోతూ వచ్చాడు. చూస్తే చొక్కా ఓడదీసి అన్నీ చూపించాడు. చూస్తే అసలు అతనికి ఆల్మోస్ట్ 50% పైన తగ్గిపోయినట్టు అనిపించింది. చెప్పాడు, 10 ఏళ్లలో నాకు ఇంత తక్కువ ఎప్పుడు లేదు సార్. ఏంటి అప్పుడే 2 రోజుల డైట్లోనే ఇలా జరిగిందని నేను అడిగాను. లేదు సార్, ఇంకా డైట్ మొదలెట్టాను సార్, రేపటి నుంచి మొదలెడతాను, అన్నీ రెడీ చేసుకున్నాను, రేపటి నుంచి మొదలు పెడతాను అన్నాడు. ఏం జరిగింది? ఆ కౌన్సిలింగ్కి ధైర్యం వచ్చింది అతనికి. ఇంతకాలం కుంగిపోయిన ఆ పర్సన్కి ఒక హోపు, దాంతో చాలా ధైర్యం, తనకంటే బాగా తగ్గిన వాళ్ళ టెస్ట్ మూల చూడటం, ప్లస్ నా కౌన్సిలింగ్ బాగా పనిచేయటం. దీంతో ఏంటంటే అతనికి ప్రశాంతంగా నిద్రపోయాడు ఆ రోజు, ఆ 2 రోజులు. అతనికి ఇమ్యూనిటీ ఎంత ప్రభావం చూపించిందంటే అతను 10 ఏళ్లలో లేనంత తక్కువ స్థాయికి పడిపోయింది. ఆల్మోస్ట్ 50% తగ్గిపోయింది అని. ఆ తర్వాత నేను పిక్చర్ చూపించి చాలామందిని ఇది ఎన్ని రోజులు డైట్ అయిందని అడిగితే 3 నెలల నుంచి 6 నెలల వరకు చెప్పారు చాలామంది. అంటే ఇది ఇన్నాళ్ళలో తగ్గి ఉండొచ్చు ఇలా అని కాదు, 48 గంటలని చెప్తే అందరూ కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీకు చూపిద్దామన్నా ఎంతవరకు చూపించగలను నాకు తెలియదు. ఎందుకంటే యూట్యూబ్లో కానీ వీటిలో కానీ సోషల్ మీడియాలో ఏదన్నా కొంచెం ఇబ్బందికరమైన ఫోటోలు పెడితే బ్లాక్ అవుతాయి. అది అంత ప్రమాదకరమైన స్టేజ్ నుంచి ఎందుకు బయటకు వచ్చాడు? జస్ట్ 48 గంటలు అంత మార్పు ఎందుకు జరిగింది? కొన్ని నెలలు కానీ సంవత్సరాలు పట్టేది ఎందుకు జరిగిందంటే స్ట్రెస్ అంత రోల్ ప్లే చేస్తుంది. స్ట్రెస్ కానీ రిలీవ్ అయిపోతే ఎన్ని రోగాలు తగ్గితే తెలియదు. ఇవాళ ఇదే కాదు, అనేక ఉదాహరణలు. మొన్న మధ్య ఒక పాప వచ్చింది, అమ్మ ఏంటమ్మా అంతా బాగుంది కదా, చూస్తే సురియాసిస్ బాగా ఉంది, ఆటోఇమ్యూన్ డిసీజులు ఉన్నాయి, మయోసైటిస్లు లేకపోతే ఎస్ఎల్ఈ లాంటివన్నీ చాలా ఇష్యూస్తో ఉన్నారు. ఏంటమ్మా అని అడిగితే చిన్న వయసులోనే హస్బెండ్ చనిపోవటం, చిన్న పాప ఇట్లా ఉండటం, ఏదో క్యాన్సర్ వచ్చి చనిపోవటం, అంటే సడన్గా పిడుగుపాటులాగా జరిగింది. సో ఏం జరిగింది? ఆ పాపకి ప్రెషర్ ఫీల్ అయింది. ప్రెషర్ ఫీల్ అవ్వబట్టి ఆ సురియాసిస్ రావటం కానీ, ఆటోఇమ్యూన్ డిసీజులు రావటం కానీ. లేదా ఆ పిల్లలకి ఎందుకు వస్తుంది? నా దగ్గరికి క్రానిక్ డిసీజ్ వాళ్ళు ఎక్కువ, ముఖ్యంగా ఏఎన్ఏ ప్రొఫైల్ ఉండే ఈ మల్టిపుల్ స్కెలిరోసిస్ ఇట్లా ఈ బ్యాచ్ అంతా ఉంటాయి. కానీ డెర్మటోమయోసైటిస్ కానీ, జోగ్రన్ సిండ్రోము, ఎస్ఎల్ఈలు, వీళ్ళందరిలో గమనించింది ఏంటంటే వీళ్ళందరిలో కూడా ఒత్తిడి బాగా ఉంది. అంటే ఉద్యోగుల ప్రెషర్ కానీ, కుటుంబపరమైన ఒత్తిడి ఉన్న వాళ్ళలో సురియాసిస్లు ఇవన్నీ కూడా బాగా హైలో ఇంక్రూజ్ అవ్వటం కూడా మనం గమనిస్తున్నాం. ఒక ఫేమస్ డాక్టర్ గారు నవ్వేవాళ్ళు ఫస్ట్ నుంచి, నాకు ఓన్ బ్రదర్ లాగా అయినా, రామకృష్ణ నీ డైటుతో సగమే తగ్గుతుంది, నిన్ను చూడగానో లేదా నీ మాట్లాడటం ముందే సగం తగ్గిపోతుంది, నీ డైట్ ట్రీట్ చేస్తే ఓన్లీ సగం తగ్గుకని చెప్తే నవ్వేవాడు ఆయన. అది ఆ విషయంలో డాక్టర్లుగా మేము ఫెయిల్ అవుతున్నాం. ఒక పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు అతనికి ధైర్యాన్ని ఇవ్వటంలో, భరోసాని ఇవ్వటంలో ఇదవుతున్నాం. 15 రోజులకి చూద్దాం, ఏ విషయం అప్పుడు చెబుతాం, లేకపోతే ఇవన్నీ అంత తొందరగా తగ్గవు అని ముఖాన్ని చెప్పడం కారణంగా
వాళ్ళు చాలా కుంగిపోతున్నారు మానసికంగా. ఆ కుంగుబాటు నుంచి ఒత్తిడి ఎక్కువ అవటం వలన కార్టిజోల్ పెరగటం, మన షుగర్ లెవెల్స్ పెరగటం, అదే కాకుండా అసలు ఇంకా అనేక రకమైన ఒత్తిడికి గురి కావటం, ఇవన్నీ మనకు తెలిసిందే. మీకు అందరికీ తెలిసిన ఉదాహరణే వారన్ బఫెట్ కానీ లేదా బిల్ గేట్స్ కానీ, మనకి ఇక్కడ ఉండే అజిమ్ ప్రేమ్జీ, వీళ్ళందరూ కూడా లక్షల కోట్లు ప్రపంచానికి డొనేషన్లు ఇచ్చారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వాళ్ళకి కొన్ని క్రానిక్ డిసీజులు వచ్చినప్పుడు, ఆ డిసీజులు ఎంతగా తగ్గలేనప్పుడు నిస్వార్థంగా మనం ఏమీ ఆశించకుండా ప్రజలకు మనకున్న దాంట్లో అధిక భాగాన్ని కనుక డొనేట్ చేస్తే మెదడులో ఒక రకమైన రసాయనాలు తయారయ్యి ఆ రసాయనాలు ఆ జబ్బును తగ్గించడం ఉపయోగపడతాయని వాళ్ళ డాక్టర్ల సూచన మేరకు వాళ్ళు చేసిన తర్వాత ఆ ఫలితాన్ని కూడా వాళ్ళు పొందారు కాబట్టి అది కూడా ఆ విధానాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఏమీ ఆశించకుండా చేసే వాళ్ళకి ఆ హార్మోన్ అద్భుతంగా చేయటం అనేది, అంటే స్ట్రెస్ అనేది అంత ప్లే చేస్తుంది. సో మీరు ఎవరైనా సరే ధైర్యం చెప్పండి. స్ట్రెస్కి ధైర్యం చెప్పడం అనేది అనాదిగా మనకు ఉంది. మనం ఎవరైనా చనిపోయినప్పుడు కూడా మన బంధువులు కానీ స్నేహితులు చనిపోయినప్పుడు పెళ్లి కన్నా వెళ్ళాము, కానీ మనం చనిపోయినప్పుడు ఎందుకు వెళ్తామంటే ముందు ఆ స్ట్రెస్తో వాళ్ళు రోగాలు పాలవ్వకుండా ముందు ధైర్యం చెప్తాం. నీకెందుకు మేము వండుకుంటాం, ఆయన లేకపోయినా పర్లేదు, మేమందరం లేమా అంటాం. నిజానికి అతను చచ్చిపోయి వాళ్ళ మొహం కూడా చూడడం. కానీ ఏంటంటే ఆ టైంలో ఆ కర్తవ్యం, ఆ మాటనే కౌన్సిలింగ్ వాళ్ళకి అద్భుతంగా ఉపయోగపడినప్పుడు ఆ స్ట్రెస్ నుంచి రాగల ప్రమాదాలన్నీ రిలీవ్ అవడానికి కొంత ఉపయోగపడుతుంది. బేసిక్గా ఉండే స్ట్రెస్ లోడ్ ఎక్కువైందంటే అది బాంబు ఒత్తిడికి పగిలిపోతుంది. సో ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఫ్యామిలీతో గడపటం, మనకి ఇష్టమైన పనులు చేయటం, అలానే తప్పదు, బాధలు ఉంటాయి అందరికీ. ఈ ప్రపంచంలో కష్టం లేనాడు ఉన్నాడు. ఎవడికాడు నాకు వచ్చిన కష్టం ప్రపంచం ఎవరికి లేదనుకుంటాడు. ఇది ప్రతి మనిషికి వర్తిస్తుంది. సో టాటాకు ఉండే కష్టం టాటాకు ఉంటే కింద ఉండేవాడు కష్టం కింద ఉంటుంది. కష్టం లేనాడు ఉండద్దు అని ఎవడనుకోవద్దు. ఒక ముఖ్యమంత్రి కానీ, సినిమా హీరో కానీ, లేదా ఒక క్రికెటర్ కానీ, వీళ్ళకుండే ఒత్తిడి, వీళ్ళకుండే టెన్షన్ మామూలు సామాన్యుడితో పోలితే 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది. సో ఏ స్థాయిలో ఆ స్థాయిలో ఉంటుంది. అది అధిగమించే విధంగా మన ఆహారపు అలవాట్లు కానీ, మన జీవనశైలి కానీ ఉంచుకోగలిగినప్పుడు, ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ అనేది మన దరి చేయకుండా, ఒకవేళ వచ్చిన ఆటో ఇమ్యూన్ కూడా మనం అవలేలుగా తగ్గించుకునే విధంగా మనం చేయొచ్చు. కాబట్టి వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళందరినీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని లక్షల మందితో డీల్ చేసి నేను సక్సెస్ అయిన విధానం, మిరకల్స్ చూపించగలిగిన కారణాలు ప్రధానమైంది మన విధానాన్ని మనం నమ్మగలగటం. వాళ్ళు చెప్పింది మనం పూర్తిగా విన్నామని నమ్మకం కలిగినప్పుడు వాళ్ళకి ధైర్యం వస్తుంది. మనం చెప్పింది అంతా వినిచేశారన్నప్పుడు. ఈ సైకలాజికల్ ఫ్యాక్టర్లో రోగాన్ని నిరోధించడంలో అద్భుతంగా పనిచేస్తాయని చెప్పడానికి ఇలాంటి కొన్ని వేల సంఘటనలు మాకు ఉదాహరణ. కాబట్టి స్ట్రెస్ని తగ్గించడానికి అందరూ హెల్ప్ చేయండి. రోగాల నుంచి దూరంగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.